రక్షించేటువంటి స్వామియే ఈ దివ్య అద్భుతములైనటువంటి చేష్టలన్నీ కూడా చేస్తున్నాడు అని చెబుతూ వివరిస్తూ ఉన్నారు. అందులో నంబనే అని నృసింహస్వామిని సంబోధన చేస్తున్నారు. నంబనే ఎవరిని మనం నమ్ముతాం, లోకంలో ఎవరిని నమ్మాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, మనం రక్షింపబడాలి అని అంటే మనకి మనం రక్షకులం కాము, మనల్ని మనం రక్షించుకోలేము. అంతటి శక్తి సామర్థ్యములు మనలో లేవు. మనకి తప్పులు చేయడమే తెలుసు, కానీ ఆ తప్పులను తొలగించుకునేటటువంటి మార్గం మనకు తెలియదు. అలాగే ఈ లోకంలో ఎవరు కూడా మనకి రక్షకులు కారు. అంటారు తల్లి రక్షకురాలు, తండ్రి రక్షకుడు, భర్త రక్షకుడు, స్నేహితుల రక్షకులు అని అంటారు. విచారించి చూస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ సరైనటువంటి రక్షకులు కారు. మనకు ఆపదలు వచ్చినప్పుడు అందరూ విడిచేసి వెళ్ళిపోయేవారే, వారి వారి స్వార్థములు కొరకే వాళ్ళు ఉంటారే, కానీ మనల్ని రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. మనకి మనం రక్షకులం కాము. ఆఖరికి ఎలా అన్నారు, మనం ఏ వస్తువును కూడా ఏ విషయాన్ని కూడా వాస్తవంగా తెలుసుకోలేము. మనలో భ్రమ అనేది జాస్తి. ఒకదానిని వేరొకటిగా భావించుకుంటూ ఉంటాం. మంచిని చెడుగా అనుకుంటాం, చెడును మంచిగా అనుకుంటాం. అందువల్ల మనకు కలిగేటటువంటిది కీడే కానీ వేరే ఏది కాదు. మానవుడికి పాపాలు చేయడం తెలుసు, కానీ పాపాలను తొలగించుకునేటటువంటి శక్తి సామర్థ్యం వీడిలో లేదు. అఖంతో సర్వ పాపేభ్య మోక్షయిష్యామి అని చెప్పినటువంటి ఒక్క శ్రీకృష్ణ పరమాత్మకే ఆ శక్తి సామర్థ్యం ఉన్నది, కానీ మానవ మాత్రులకి ఎవరికీ లేదు. ఆళ్వార్ నమ్మాళ్వార్ తమ పాశురముల్లో ఒక చోట అంటారు, వీళ్ళు ఎవరూ రక్షకులు కాదండి. కొండగండీర్ మక్కళుత్తార్ చిత్తత్తవర ధరరం కండయోడు బట్టగల్లాల్ కాదల్మత్తి ఆసిమిల్లై. వీళ్ళు ఎవ్వరూ మనకి రక్షకులు గారు. మనం చాలా కష్టాల్లో ఉన్నామే, భగవంతుడు ఎప్పుడూ మనకి కనబడలేదే, మన మొరను ఆలకించడం లేదే, మనం అలాగే కష్టాల్లో కూరుకుని పోతున్నామే అని అనిపించవచ్చు. భగవంతుడు మనల్ని రక్షించాలి అని అంటే మనలో ముఖ్యంగా ఒక గుణం కావాలి. ఆ గుణాన్నే విశ్వాసం అని అంటారు. అటువంటి దృఢమైన విశ్వాసం ప్రహ్లాదుల్లో మనం చూడవచ్చు. ప్రహ్లాదుడిని సంరక్షించడానికి గానే అవతరించిన అవతారం నృసింహ అవతారం. ఒక్క భక్తుడిని రక్షించడానికి కోసం అవతరించాడే. ప్రహ్లాదుడు లాంటి భక్తుడు దొరుకుతాడా? ప్రహ్లాదుడికి ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందా? ఎన్ని కష్టాలు వచ్చినా స్వప్రయత్నం అనేది ఉండకూడదు. స్వప్రయత్నం అంటే మనల్ని మనం రక్షించుకుందాము, రక్షించుకోగలము, అందుకు చేసే ప్రయత్నాలు. మనం ఏమాత్రం మనల్ని రక్షించుకోవడానికి ప్రయత్నించినా భగవంతుడు తాను రక్షించడట. అతని యొక్క విశ్వాసాన్ని కాపాడడానికి కోసమే భగవాన్ ఆవిర్భవించాడు, అవతరించాడు. అందుకనే ఆళ్వార్ నంబనే నవన్నేత్త వల్లారుగల్నాథనే. నంబనే నమ్మతగినవాడా, విశ్వసింపదగినవాడు. ఏమిటా విశ్వాసం? రక్షించి తీరుతాడు అనేటటువంటి నమ్మకాన్ని కలిగించాడట భగవంతుడు. ప్రహ్లాద సంరక్షణ ద్వారా మన అందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఎటువంటి కష్టాలు వచ్చినా కష్టాల నుండి స్వామి మనల్ని సంరక్షిస్తాడు. పెరియాళ్ వారి పాశురంలో మనకు అద్భుతమైన సందేశం. విశ్వాసపూర్వకంగా మీరు భగవన్నామాన్ని కీర్తించండి, భగవంతుడు మిమ్మల్ని రక్షించి తీరుతాడు. రక్షించడానికి గానే నృసింహరూపిగా అవతరించాడు తన భక్తుణ్ణి ప్రహ్లాదుని అని ఉదాహరణ పూర్వకంగా అద్భుతమైన సందేశాన్ని మనకి తెలియజేస్తూ భగవంతుని యందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి అని ఆళ్వార్ ఈ భాషలో ఉపదేశం చేస్తున్నారు. ఆళ్వార్ త్రివేణిகளே శరణం. Thank you.
పూజలివివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ ఏవి రమణ దీక్షితులు గారు స్వయంగా శ్రీవారి వైభవ ఆశీస్సులను అందించే శుభకరమైన కార్యక్రమమే నిత్య పూజలివిగో. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందాలని కాంక్షిస్తున్నాం. నిత్య పూజలివివో. ప్రతిరోజు ఉదయం 6:40 నిత్య పూజలివిగో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. నిత్య పూజలివిగో మీకు సమర్పిస్తున్న వారు అజంతా సుగంధ సుపారి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలను తిలకించలేదనే చింతవలదు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీకోసం ప్రత్యేకంగా దృశ్య రూపంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను డివిడిగా రూపొందించారు. అలంకార శోభితుడైన శ్రీనివాసుని అన్ని వాహన సేవల విశేషాలతో రూపొందించిన ఈ డివిడి కావలసిన వారు 50 రూపాయలు చెల్లించి స్వయంగా డివిడి పొందగలరు. లేదా పోస్టు ద్వారా పొందదలిచిన వారు అదనంగా పోస్టల్ ఛార్జీ 15 రూపాయలు చెల్లించవలెను. 10 డివిడీలు కొన్న వారికి మాత్రం పోస్టల్ ఛార్జ్ ఉచితం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పేరుతో మనీ ఆర్డర్, డీడీలు పంపించవలసిన మా చిరునామా మార్కెటింగ్ విభాగము, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి గెస్ట్ హౌస్, అలిపిరి, తిరుపతి 517507. ఫోన్ నెంబర్ 0882264419 22644423 9000013978 9000700701 9959553840 97013565117. కళలకు కాణాచి తెలుగు నేల. ప్రతి చోట ప్రతిరోజు జరిగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రసరమ్యమైన అనంతమైన సుమధుర సుధారస కళాస్రవంతిని మీ ముందుకు తెస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనాది కళల సమాహారమే ఈ కళాస్రవంతి. కళాస్రవంతి ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటలకు, తిరిగి గురువారం ఉదయం 10:30 నిమిషాలకు.